జనసేన అధినేత పవన్ హెచ్చరిస్తేనే ప్రభుత్వంలో కదలిక వస్తుంది అన్న రీతిలో ప్రస్తుతం పరిస్థితులు మారిపోతున్నాయి. మొన్న రాజధాని రైతుల భూముల సమస్య, నిన్న ఉద్దానం కిడ్నీ సమస్య, నేడు సింహపురి విద్యార్థుల సమస్య, ఇలా సమస్య ఏదైనా సరే పవన్ స్పందిస్తున్నాడు. అనంతరం ప్రభుత్వంలో చలనం వస్తోంది. నెల్లూరులోని సింహపురి వర్సిటీ విద్యార్థుల సమస్యలు పరిష్కరించే దిశగా మంత్రి గంటా శ్రీనివాసరావు గారు రంగంలోకి దిగారు. వర్సిటీలోని విద్యార్థుల సమస్యల్ని వెంటనే పరిష్కరించాలి అని ఆదేశించారు. తమ సమస్యలు పరిష్కారం కావాలంటే పవర్ స్టార్ని కలిస్తే చాలు, దానికి పరిష్కారం దొరుకుతుంది అన్న రీతిలో ఏపీ ప్రజలు ఆలోచిస్తున్నారు. ప్రభుత్వానికి మొరపెట్టుకోవడం కంటే జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్లడం నయం అన్న భావన ప్రజల్లో కనిపిస్తోంది. ప్రభుత్వం కూడా పవన్ స్పందించిన వెంటనే ప్రభుత్వం చర్యలు చేపట్టడం విశేషం. ప్రస్తుతం నెల్లూరు జిల్లాలోని సింహపురి యూనివర్సిటీ విద్యార్థులు పవన్ను అలా కలిశారో లేదో వెంటనే సంబంధిత శాఖ మంత్రి యూనివర్సిటీ అధికారులతో సమావేశమయ్యారు. విశ్వవిద్యాలయాల్లో నెలకొన్న సమస్యలపై ప్రభుత్వం స్పందించడం లేదని పేర్కొంటూ కొందరు విద్యార్థుల బృందం పవన్ కళ్యాణ్ని కలిసిన సంగతి తెలిసిందే. కాలినడకన నెల్లూరు నుంచి బయలుదేరి విజయవాడ వరకు రాగానే కొందరు అస్వస్థకు గురయ్యారు. ఈ విషయం తెలుసుకుని చెలించిన పవన్ వాళ్లందరినీ హైదరాబాద్కు రావాల్సిందిగా ఆహ్వానించి సమస్యల్ని విన్నారు. దీనిపై పవన్ స్పందిస్తూ విద్యార్థులు తమ పరిష్కారం కోసం నెల్లూరు నుంచి పాదయాత్రగా వచ్చే పరిస్థితులు రావడం దురదృష్టకరమన్నారు. ఆ యూనివర్సిటీలో నెలకొన్న సమస్యలపై పరిష్కారానికి ఒక కమిటీని ఏర్పాటు చేయాలని పవన్ ప్రభుత్వానికి సూచించారు. మంత్రి గంటా శ్రీనివాసరావు నెల్లూరు వర్సిటీ సమస్యలపై దృష్టి సారించాలని పవన్ కళ్యాణ్ కోరారు. వెంటనే నెల్లూరు విక్రమసింహపురి విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్తో మంత్రి గంటా శ్రీనివాసరావు తాజాగా సమావేశమయ్యారు. సమస్యల్ని పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అక్రమ నియామకాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. విద్యారంగంలో నెలకొన్న సమస్యలపై పవన్ కళ్యాణ్ దృష్టి సారించే పరిస్థితిని ఎందుకు తీసుకొచ్చారని ఆగ్రహించినట్టుగా వార్తలు కూడా వినిపిస్తున్నాయి. మరి పవన్ ఎఫెక్ట్ మంత్రిపై బాగానే పనిచేసినట్టుంది. Please subscribe. Hi, it's me Purna. Please subscribe.